వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ గండికోట బ్రహ్మాజీరావు గారి రచన కార్తీక్ వింటారు. వాడు విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో పుట్టాడు. తొలిచూలు కాన్పని వాళ్ళమ్మను హాస్పిటల్లో చేర్చారు. 3వ నెల వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళ నాన్న కలకత్తా నుంచి వచ్చాడు. యలమంచిలి నుండి ఎవరో బంధువులొచ్చారు. బాలసారి చేసుకుని వచ్చిన 3వ రోజునే అతడు పెళ్ళాన్ని కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. కుర్రాడికి కార్తీక్ అని పేరు పెట్టారు. అల్లుడి తండ్రి వెంకటనారాయణ, పిల్ల తండ్రి సుబ్బారావు. ఆనవాయితీ ప్రకారం తాతల పేర్లలో ఒకటి కుర్రాడికి ఎందుకు పెట్టలేదని ఎవరో బంధువులు నామకరణ మహోత్సవంలో చంటివాడి తల్లిని అడిగారు. ఆమె నవ్వి ఊరుకుంది. మా ఆవిడ విపరీతంగా బెంగాలీ నవలలు చదువుతుంది, వాటి ప్రభావం ఇది అన్నాడు పిల్లవాడి తండ్రి. సుబ్బారావు కూతురికి ఈ ప్రాంతాలలో సంబంధాలేవీ దొరకలేదా అన్న ప్రశ్న వస్తుంది. ఒకనాటి సాయంకాలం సుబ్బారావు డ్యూటీ నుండి ఇంటికొచ్చాడు. ముందు గదిలో ఒక దంపతుల జంట వాళ్ళ అబ్బాయి కూర్చుని కాఫీలు తాగుతున్నారు. పలహారాలు ముగించి వచ్చిన అతిథి తనను తానే పరిచయం చేసుకున్నాడు. బావగారు, నా పేరు వెంకటనారాయణ. ఈమె నా ధర్మపత్ని. వీడు నా పెద్ద కొడుకు కామేశ్వరరావు. నేను ఆగ్నేయ రైల్వేలో మెయిలు డ్రైవర్గా సంతరాగాచ్లో పనిచేస్తున్నాను. నాకిద్దరు కొడుకులు. రెండోవాడు యలమంచిల్లో చదువుకుంటున్నాడు. నాకింకా 2 సంవత్సరాలుంది రిటైర్ అవడానికి. మా పెద్దాడు ప్రస్తుతం బడా బజార్లో ఒక దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. నాకు 39 ఏళ్ల సర్వీసు. గార్డెన్ రీచ్ హెడ్ ఆఫీస్లో నాకు చాలామంది రైల్వే అధికారులు తెలుసు. నా సర్వీస్ రికార్డు చాలా బాగుంది. తప్పకుండా నా కొడుక్కి రైల్వేలో 3వ తరగతి ఉద్యోగం దొరుకుతుంది. మీ కుటుంబం మంచిదని మీ 3వ అమ్మాయికి సంబంధం వెతుకుతున్నారని తెలిసింది. సంతరాగాచ్లో లంక్ అంత రైల్వే ఇల్లుంది నాకు. కోడలతోనూ మనవలతోనూ ఆ ఇంట్లో హాయిగా గడపాలని నా భార్య కోరుతోంది. కట్నాలు కానుకలు నామమాత్రంగా ఉంటే చాలు. మీ అభిప్రాయం తెలియజేస్తే సంతోషిస్తాం. సుబ్బారావు అతని భార్య చాలాసేపు ఆలోచించారు. కుర్రాడికి స్థిరమైన ఉద్యోగం ఏదీ లేదన్న లోపం తప్ప అన్ని విధాలా సంబంధం బావుంది. అతడు ఇంటర్ పాస్ అయ్యాడు. తండ్రి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. అధికారులందరూ అతనికి తెలుసు. ఇవాళ కాకపోతే రేపైనా రైల్వేలో 3వ తరగతి ఉద్యోగం దొరుకుతుంది. వాళ్ళు అంగీకరించారు. పెళ్లి అన్నవరంలో జరిగింది. తర్వాత అమ్మాయి అత్తారింటికి వెళ్ళిపోయింది. సంతరాగాచ్లో అక్కడక్కడా తెలుగు వాళ్ళున్నా అంతా బెంగాలీ వాళ్లే. సుబ్బారావు స్కూల్ ఫైనల్తో అమ్మాయి చదువు మాన్పించాడు. అప్పట్నుంచి సరోజ మరో 6 సంవత్సరాలు విడవకుండా తెలుగులో నచ్చిన నవలలన్నీ చదివింది. అత్తవారింట్లో అంతా కొత్త వాతావరణం నెలకొంది. బెంగాలీ నేర్చుకోకపోతే రోజు గడవదు. అంచేత బెంగాలీ వర్ణమాల నుండి నేర్చుకుంది. 6 నెలల్లో బెంగాలీ క్షుణ్ణంగా రాయడం చదవడం వచ్చాయి. స్థానికులతో మాట్లాడుతూ వాళ్ల బట్టా కట్టు అలవర్చుకుంది. సరోజకి పెళ్ళైన 2 సంవత్సరాల్లో అత్తగారు పోయారు. మరో 6 నెలలకు మావగారు ఉద్యోగం నుండి రిటైర్ అయ్యారు. వెంకటనారాయణ చిన్నప్పుడు 4 సంస్కృతం ముక్కలు నేర్చుకున్నాడు. అవి అతనికి బాగా పనికొచ్చాయి. గార్డెన్ రీచ్లో రైల్వే ఆఫీసర్ల ఇళ్లల్లో సత్యనారాయణ వ్రతాలు చేయించడం, తద్దినాలు పెట్టించడం వంటి పనులు అతడు చేస్తూ ఉండేవాడు. శంకర్ అయ్యర్ చీఫ్ ఇంజనీర్గా వచ్చాడు. అతడు వెంకటనారాయణను తల్లి తద్దినానికి పిలిచాడు. సంస్కృతం మంచి ఉచ్చారణతో చదువుతూ నియమనిష్టలతో అతడు తద్దినం పెట్టించడం అయ్యర్కి నచ్చింది. తర్వాత మరో 6 నెలల్లో అతని తండ్రి తద్దినానికి వెంకటనారాయణను పిలిచాడు. తద్దినం పూర్తయి భోజనాలు ముగిసిన తర్వాత తాంబూలం చేతిలో పెడుతూ వెంకటనారాయణను అయ్యర్ అడిగాడు, మీకు పిల్లలు ఎంతమంది? 2 దొరగారు. పెద్దవాడు ఇంటర్ పాస్ అయ్యాడు. రెండోవాడు యలమంచిలిలో 9వ తరగతి చదువుతున్నాడు. బాగుంది. మీ పెద్ద కుర్రాడు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నాడా? పేరుకి బడా బజార్లో ఒక దుకాణంలో పనిచేస్తున్నాడు. వాడి గురించే నాకు చింత. ఏదో తమ చేతిలో చాలా ఉద్యోగాలు ఉంటాయి కదా అని. గుమస్తా ఉద్యోగాలకి సర్వీస్ కమిషన్ పరీక్ష పాస్ అవ్వాలి. ఏ ఇంజనీర్ కిందో గ్యాంగ్ మ్యాన్గా ముందు వేసుకుని
ఏ స్టోర్లోనో పనిచేయించి క్రమంగా మీదకి తీసుకురావచ్చు. ఆ ఉపకారం చేసి పెట్టండి దొరగారు. శంకరయ్యర్ తప్పకుండా చేస్తానన్నాడు. ఆ భరోసా మీదే కొడుక్కి పెళ్లి చేశాడు వెంకటనారాయణ. కానీ ఆ అదృష్టం కలిసి రాలేదు. శంకరయ్యర్ రైల్వే బోర్డు మెంబర్గా వెళ్ళిపోయాడు. అతని జాగాలో మరొకరొచ్చారు. అతను ఆంగ్లో ఇండియన్. ఇంతలో భార్య పోవడము, రిటైర్ అవ్వడము, చిన్న ఇంట్లో అద్దెకు దిగడం వంటివి సంభవించాయి. బతకడానికి ఇబ్బంది లేకుండా అతనికి మంచి పెన్షన్ వస్తుంది. ఒకరోజు అతనికి పక్షవాతం వచ్చింది. పెద్ద కొడుకు ఉద్యోగం మాని తండ్రి సపర్యలలో 24 గంటలు ఉండిపోయాడు. సరోజ నెల తప్పింది. మొదటి పురుడని పుట్టింటికి విశాఖపట్నం పంపించారు. ఈ పరిస్థితుల్లో కార్తీక్ పుట్టాడు. సరోజ అత్తారింటికి తిరిగి వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. వెంకటనారాయణ చికిత్స కోసం స్పెషలిస్టుల్ని కలకత్తా నుండి ఇంటికి తెప్పించి వైద్యం చేయించారు. అతని మందులకి, ఫిజియోథెరపీకి, డాక్టర్ ఫీజులకి నెలకి 3,000 రూపాయలు అయ్యేవి. కార్తీక్కి పాల డబ్బాలు కొనవలసి వచ్చేది. చాలా జాగ్రత్తగా సంసారం చేసినా డబ్బుకి ఇబ్బంది పడేవారు. కార్తీక్ 5 ఏళ్లు వెళ్ళిపోయాయి. ఎలిమెంటరీ స్కూల్లో వాణ్ణి చేర్చారు. ఒకరోజు సరోజ, కామేశ్వరరావు చాలా తీవ్రంగా ఆలోచించారు. సంతరగాచ్ నుంచి హౌరా స్టేషన్కి ఖాళీ బళ్ళొస్తాయి. హౌరా చేరుకున్న బళ్ళ ఖాళీ బోగీలు సంతరాగాచ్కి మరమ్మతుకు నీళ్లు పట్టడానికి వస్తాయి. ఇట్నుండి వెళ్ళి అట్నుంచి తిరిగి రావడానికి ఇబ్బందేం లేదు. హౌరా చేరుకున్న ప్రయాణికులు ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి బండొచ్చే వరకు ప్లాట్ఫారాల మీదే కూర్చుంటారు. తాజాగా ఇడ్లీలు చేసి హౌరా ప్లాట్ఫారాల మీద అమ్మొచ్చు. అన్ని ప్లాట్ఫారాలు తిరగనక్కర్లేదు. 2, 3 ప్లాట్ఫారాలు తిరిగితే చాలు. ఉదయం 9 నుండి 11 వరకు కామేశ్వరరావు తండ్రికి సపర్యలు చేసే పని ఉండదు. ముసలాయన నిద్రపోతారు. హౌరా వెళ్ళడం పావుగంట, రావడం పావుగంట. ఆ మధ్యకాలంలో ఇడ్లీలు అమ్మొచ్చు. ఇడ్లీని రూపాయికి అమ్మితే సగానికి సగం లాభం వస్తుంది. కార్తీక్ రైల్వే హైస్కూల్లో 6వ తరగతిలో చేరేసరికి ఈ ప్రణాళిక అమల్లోకొచ్చింది. ఉప్పుడు బియ్యం నూకతో ఇడ్లీలు చాలా మృదువుగా తయారయ్యేవి. మొదటి నెలలో ఖర్చులు పోను 2,000 రూపాయల లాభం వచ్చింది. వెంకటనారాయణ రెండో కొడుకు చదువు పూర్తి చేసి యలమంచిలిలోనే ఉద్యోగంలో చేరాడు. అతనికి నెలకు 500 పంపించేవారు. ఇప్పుడు అది పంపక్కర్లేదు. ఇడ్లీలు అమ్మడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కొంచెం వెసులుబాటు కలిగింది. కానీ సరోజకు పిండి రుబ్బడం, ఇడ్లీలు వాయలు దించడం, పచ్చడి, సాంబారు తయారు చేయడం లాంటి పనులు అదనంగా చేయాల్సి వచ్చేది. వయసులో ఉంది కాబట్టి సునాయాసంగా నెరవేర్చేది. కార్తీక్కి 10వ ఏడొచ్చింది. ఒకరోజు చవక రకం ప్లాస్టిక్ క్రికెట్ బ్యాటు, రబ్బరు బంతి వాడి చేతిలో సరోజకు కనిపించాయి. ఇవేమిట్రా కార్తీక్ అడిగిందామె. నేను క్రికెట్ ఆడుతున్నాను మమ్మీ. ఆమె నవ్వింది. కార్తీక్ చాలా చురుకైనవాడు. అనర్గళంగా బెంగాలీ మాట్లాడేవాడు. బళ్ళో బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ చదువుకుంటున్నాడు. లెక్కలు బాగా చేస్తాడు. కానీ ఈ మధ్య వాడు ఆటల్లో పడి శ్రద్ధగా చదవడం లేదు. ప్రోగ్రెస్ రిపోర్ట్ యావరేజ్ అని వచ్చింది. ఆమె మనసులో మెరుపు మెరిసింది. క్రికెట్ పేరుతో వాణ్ణి ముందుకు నడిపించాలి అనుకుంది. వాడి చదువు సంధ్యలు, భవిష్యత్తు తీర్చిదిద్దడానికి మంచి అవకాశం వచ్చింది. ఇప్పట్నుంచి మొదలుపెట్టి వాణ్ణి ముందుకు నడిపిస్తే దివ్యమైన ఫలితాలు కలుగుతాయి అనుకుంది. బెంగాల్లో బంతి ఆటకు చాలా ప్రాధాన్యం ఉంది. ఈ మధ్య ఆ రాష్ట్రం కుర్రాడు వెలుగులోకి వచ్చిన తర్వాత క్రికెట్టుపై శ్రద్ధ హెచ్చయింది. చాలామంది కుర్రాళ్ళు క్రికెట్ ఆడతారు. కానీ వాళ్లకి బంతి 163 గ్రాములుంటుందని, దాని చుట్టుకొలత 22.9 సెంటీమీటర్లుంటుందని, బ్యాటు పొడవు 96.5 సెంటీమీటర్లని, అడుగు భాగం వెడల్పు 10.8 సెంటీమీటర్లని, స్టంపుల మధ్య దూరం 20.12 మీటర్లని తెలియదు. చాలా పారిభాషిక పదాలు వాళ్లకి తెలియవు. పిచ్ సరిగ్గా ఉండదు, క్రీజ్ సరిగ్గా మార్క్ చెయ్యరు, స్టంపులేవో నిలబెడతారు, బెయిల్స్ ఉండవు, బంతి గాని బాల్ గాని సరి అయిన పరిమాణంలో ఉండదు. ముందు నుంచి రూల్స్ను పాటించి ఆడితే అలవాటవుతుంది. తల్లి చెప్తున్న మాటలన్నీ కార్తీక్ శ్రద్ధతో వినేవాడు. ఒకరోజు రైల్వే వెల్ఫేర్ ఆఫీసర్ గార్డెన్ రీచ్ నుంచి స్కూల్కి తనిఖీకొచ్చాడు. అప్పటికి కార్తీక్ 9వ తరగతి చదువుతున్నాడు. మొదట్నుండి అన్ని విషయాలలోనూ శ్రద్ధ వహిస్తున్న కార్తీకు కెప్టెన్గానే వ్యవహరించేవాడు.
ఆ సాయంకాలం ఆఫీసర్ సమక్షంలో కుర్రాళ్ళు క్రికెట్ ఆడారు. వాళ్ళు చాలా చక్కగా ఆట నియమాలను పాటించి ఆడడం చూసి అతను చాలా సంతోషించాడు. ఒక వారం రోజుల్లో బ్యాట్లు, బంతులు, ప్యాడ్స్, గ్లౌజ్ ఇలా క్రికెట్ ఆటకు అవసరమైన వాటన్నింటినీ రైల్వే తరఫున ఆఫీసర్ సరఫరా చేశాడు. ఒక టర్మ్ కార్తిక్కి ఇంగ్లీష్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. సరోజ ఏం కోపగించుకోలేదు. మరో మంచి అవకాశం వచ్చినందుకు సంతోషించింది. క్రికెట్ ఆడేవాళ్లు భారతదేశంలోనే కాక పై దేశాలలో కూడా ఉన్నారు. బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, శ్రీలంక, పాకిస్తాన్ ఇలా చాలా దేశాలలో ఆడతారు. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారు, చాలా బాగా మాట్లాడతారు. సరోజ అంతవరకే చెప్పింది. తర్వాత కార్తిక్ చాలా శ్రమపడ్డాడు. ఇంగ్లీష్ మాస్టర్ నుండి ఉచ్చారణ నేర్చుకున్నాడు. విరివిగా ఇంగ్లీష్ పుస్తకాలు చదివాడు. తను చదవడమే కాకుండా తన టీంలోని విద్యార్థుల చేత కూడా చదివించాడు. పెద్ద పరీక్షల్లో వాడు ఇంగ్లీష్లో మొదటివాడుగా వచ్చాడంటే ఆశ్చర్యమేముంటుంది? కార్తిక్కి క్రికెట్ ఆడే మహామహుల పేర్లన్నీ తెలుసు. ఎవరు మంచి బౌలర్లో, ఎవరు గొప్ప బ్యాట్స్మెన్నో అన్నీ తెలుసు. ఏ ఏ మ్యాచుల్లో భారతదేశం విజయం కాంచిందో, ఏ ఏ దేశాలలో ఓడిపోయిందో తెలుసు. గెలుపుకు కారణాలేమిటో, ఓటమి తప్పించుకుని ఘన విజయం సాధించడానికి మెలకువలేవో అధ్యయనం చేశాడు కూడా. తన స్కూల్ టీంలో 16 మందిని బాగా తయారు చేశాడు. 11 మంది ఆడినా మిగిలిన వాళ్ళు అదనంగా అవసరాలకు అందుబాటులో ఉండేవారు. అందరూ వంతుల ప్రకారం ఆడడానికి అవకాశం కల్పించాడు. ఆ విధంగా ఆడేటప్పుడు మంచి బ్యాట్స్మెన్ని, మంచి బౌలర్స్ని ఎంచుకున్నాడు. వాళ్ళకి మెలకువలు నేర్పించాడు. ఒకసారి సరోజ అడిగింది, ఏవిరా కార్తిక్, నువ్వు బ్యాట్స్మెన్గా ఉంటావా లేక బౌలింగ్ చేస్తావా? నేనైతే బౌలింగు చేయగలను, బ్యాట్స్మెన్గాను ఆడగలను. కానీ సగంలో ఆగిపోయాడు. ఆగిపోయావే? నువ్వు క్యాప్టెన్వి, బౌలింగ్ బ్యాటింగ్ బాగా రావాలి. క్యాప్టెన్ అన్నవాడు సవ్యసాచి. మరి నీ నేర్పు ఎందులో ప్రదర్శించగలవు అడిగింది. నాకు బ్యాటింగ్ చాలా ఇష్టం. సిక్సర్లు, మామూలు బౌండరీలు కొడుతూ ఉంటే థ్రిల్లింగ్గా ఉంటుంది. ఆమె నవ్వింది. సరోజకి తెలుసు. ఆమె కార్తిక్ ఆడిన మ్యాచ్లు చూసింది. 2-3 అవుట్ అయిన తర్వాత కార్తిక్ రంగంలోకి దిగేవాడు. మొదట్లో మామూలుగా ఆడేవాడు. క్రమక్రమంగా 4లు 6లు కొట్టేవాడు. చివరి వరకు అవుట్ అయ్యేవాడు కాదు. కార్తిక్ 10వ క్లాస్కి వచ్చాడు. అటు క్రికెట్లోనూ ఇటు చదువులోనూ మొదటివాడుగా వచ్చేవాడు. ఆ సంవత్సరం రైల్వే స్కూళ్లలో క్రికెట్ ఆడేవాళ్లకి డ్రెస్సుల కోసం గ్రాంట్ మంజూరు చేశారు. కార్తిక్ పొడుగు ఎదిగాడు. నడకలో ఒక టీవీ కనిపించింది. క్రికెట్ కోసం బట్టలు కుట్టించుకుని, ప్యాడ్స్, గ్లౌజు, హెల్మెట్ వేసుకుని, బ్యాట్ పట్టుకుని ఇంటికొస్తే అందరూ ఆశ్చర్యంగా చూసేవారు. విజయదశమి వెళ్లిన వారం రోజుల్లో సంతరాగాజ్ టీంకి, షాలిమార్ రైల్వే స్కూల్ టీం వాళ్లకి ఒకరోజు మ్యాచ్ నిశ్చయమైంది. 2 స్కూళ్ల డ్రిల్ మాస్టర్లు అంపైర్లుగా నిలబడ్డారు. మ్యాచ్ ఉదయం 8:30కు మొదలయ్యింది. ఆ రోజు ఆదివారం. ముఖ్యమైన అతిథులకు షామియానాల కింద కుర్చీలు వేశారు. పెద్ద పెద్ద వాళ్ళని పిలిచారు. మ్యాచ్ చూడ్డానికి చాలామంది విద్యార్థులే కాక అభిమానులు వచ్చారు. ఆటగాళ్లకి ఒక హోటల్ వాడు లంచ్ ఏర్పాటు చేశాడు. మరొకరు మంచినీళ్ల బాటిల్స్, సాఫ్ట్ డ్రింక్స్ సప్లై చేశారు. అంతా కూడా ఇంటర్నేషనల్ వన్డే మ్యాచ్, అదే అంతర్జాతీయ ఒక్కరోజు మ్యాచ్ పద్ధతిలోనే సాగింది. సరోజ గ్రౌండ్కి వచ్చేసరికి బాగా ఎండొచ్చేసింది. కొంతమంది తలల మీద న్యూస్ పేపర్లు పెట్టుకున్నారు. అడ్డు, పిచ్, క్రీజ్, బౌండరీ సరిహద్దులు బాగా మార్కింగ్ చేశారు. మ్యాచ్ మొదలై 2 గంటలయింది. కార్తిక్ కెప్టెన్గా ఉన్న టీం ఫీల్డింగ్ చేస్తోంది. నియమాలు తప్పకుండా ఆట నడిపిస్తున్నాడు కార్తిక్. వాతావరణం సౌమ్యంగా ఉన్న ఆటగాళ్లు చెమటలు కక్కుతున్నారు. అప్పుడప్పుడు కార్తిక్ బౌలింగ్ చేసి 2 వికెట్లు పడగొట్టాడు. ప్రేక్షకుల కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి. లంచ్ బ్రేక్లో సరోజ తొందరగా ఇంటికెళ్ళి మావగారికి, భర్తకి భోజనం పెట్టింది. తన భోజనం పూర్తయిన తర్వాత పనులు అలాగే విడిచిపెట్టింది. పక్కింటి ముసలాయన మావగారికి సాయం ఉంటే భర్తతో కలిసి మ్యాచ్ చూడ్డానికి వెళ్ళింది. ఆడుతున్న కుర్రాళ్లలో ఒకడు 20 పరుగుల తర్వాత అవుట్ అయ్యాడు. మరో 10 బంతుల తర్వాత మరొకడి వికెట్ పడిపోయింది. తర్వాత వచ్చాడు కార్తిక్. మొదట తాపీగా ఆట మొదలుపెట్టి ఒక్కొక్క రన్ చేస్తూ క్రమంగా 4, మధ్య 6లు కొట్టి చివరి వరకు వాడు అజేయంగా నిలిచాడు. 4 అవుట్ అయ్యారు.
40 ఓవర్లలో లక్ష్యం సాధించారు. ప్రతిసారి కార్తీక్ బౌండరీ కొట్టినప్పుడు చప్పట్లు ఈలలు మారుమోగాయి. ఎవరో సంస్థ వాళ్ళు గెలిచిన వాళ్లకి కప్పు, ఓడిన వాళ్లకు గెలిచిన వాళ్లకు మెమెంటోలు పంచిపెట్టారు. కార్తీక్ ఇల్లు చేరుకునేసరికి చీకటి పడుతోంది. ముందు తాతగారికి పాదాభివందనం చేశాడు. తర్వాత నాన్నకి అమ్మకి మొక్కాడు. పొద్దున్నుంచి మైదానంలో జరిగిన ఆట గురించి తాతగారికి వివరంగా చెప్పాడు. మ్యాచ్ అయిన 3వ రోజున సంతరాగాచ్ రైల్వే స్కూల్ హెడ్ మాస్టర్ గారు క్లాస్లో ఉన్న కార్తీక్ని పిలిపించారు. కార్తీక్, మన స్కూల్కి నువ్వు పేరు తెచ్చావు. మేమందరం చాలా సంతోషిస్తున్నావోయ్. ఇదిగో ఒక ప్రేక్షకుడు రాసిన ఉత్తరం నీకిస్తున్నాను, చదువుకో అన్నారాయన. ఇంతలో బడిగంట మోగింది. పుస్తకాలు సర్దుకుని కార్తీక్ ఇంటికి వెళ్ళిపోయాడు. కాళ్ళు చేతులు కడుక్కొని పలహారం ఏదో చేసిన తర్వాత వాడికి ఉత్తరం సంగతి జ్ఞాపకం వచ్చింది. దాన్ని బ్యాగ్లోంచి తీసి చదువుకుంటూ తల్లి దగ్గరికి వచ్చాడు. ఆ ఉత్తరం కలకత్తా నుంచి వచ్చింది. ఖరీదైన లెటర్ పేపర్ మీద చక్కని దస్తూరితో వచ్చిన ఇంగ్లీష్ ఉత్తరం అది. ఉత్తరం చదువుకుంటుంటే వాడి ముఖంలో కళలు మారుతూ కనిపించాయి. నీలో నువ్వు చదువుకోకపోతే పైకి వినిపించకూడదు అంది సరోజ. ఇంతలో ఆమె భర్త కామేశ్వరరావు వచ్చాడు. కుర్రాడు ఏ ఉద్రేకమూ లేకుండా ఉత్తరం పైకి చదివాడు. ప్రియమైన కార్తీక్, మొన్న ఆదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్ని చూడడానికి వచ్చిన వాళ్లలో నేనొకడిని. విశ్రాంతిగా కుటుంబంతో ఆదివారం గడపాలని ఆలస్యంగా నిద్రలేచాను. టీ తాగుతూ న్యూస్ పేపర్ చూశాను. షాలిమార్ రైల్వే స్కూల్కి సంతరాగాచ్ స్కూల్కి ఒకరోజు మ్యాచ్ అని చదివా. 10 గంటలకి బొటానికల్ గార్డెన్కి కుటుంబంతో పిక్నిక్కి వెళ్లాలన్న ప్రోగ్రాము రద్దు చేసి శ్రీమతికి క్షమాపణలు చెప్పి తొందరగా మ్యాచ్ చూడడానికి బయలుదేరాను. 2-3 గంటలు మ్యాచ్ చూసి భోజనానికి వస్తానని ఇంటి దగ్గర చెప్పొచ్చాను. నేను మైదానం చేరుకునేసరికి 10 గంటలయింది. తల మీద ఫెస్టోపి, కళ్లకు గాగుల్సు, పొడవాటి పంజాబీ తొడుక్కున్నాను. ఎవ్వరూ నన్ను గుర్తుపట్టకుండా జాగ్రత్త పడ్డాను. ఎవరో వ్యాపారి వెనుక వరుస కుర్చీల్లో కూర్చున్నవాడు లేచి వెళ్ళిపోయాడు. వెంటనే దాంట్లో కూర్చున్నాను. ఏ ఆలోచనలు లేకుండా చుట్టూ కలయ చూశాను. ఫీల్డింగ్ బాగా జరుగుతోంది. నువ్వు సంతరాగాచ్ టీంకి క్యాప్టెన్ అని ఎవరో చెప్పారు. నిశ్చితంగా అంతర్జాతీయపు ఒకరోజు మ్యాచ్ నియమాలని ఆటగాళ్లంతా పాటిస్తున్నారు. ఇంకా శ్రద్ధ పట్టి చూశాను. నువ్వు బౌలింగ్ చేశావు, 3 వికెట్లు పడగొట్టావు, 2 క్యాచ్లు పట్టావు. నువ్వు చాలా తేలికగా అనుభవజ్ఞుడి వలె ఆడుతున్నావు. చాలా నేర్పుతో 50 ఓవర్లలో ప్రత్యర్థులు 140 రన్నులను మించకుండా జాగ్రత్త పడ్డావు. 90 అవుట్ అయ్యారు. నీ ఆట చూడ్డానికి ముచ్చటగా అనిపించింది. 2 గంటలు చూసి వెళ్ళిపోవాలనుకున్న వాణ్ణి నీ బ్యాటింగ్ కూడా చూడకుండా వెళ్ళలేకపోయాను. ఆట మీద మోజు పడితే నేనన్నీ మర్చిపోతానని నా శ్రీమతికి తెలుసు. ఆమె డబ్బాలో పెట్టించిన భోజనము, మంచినీళ్ళు నాకు లంచ్ బ్రేక్లో బాగా పనికొచ్చాయి. 2వ పూట ఆట మొదలయ్యింది. ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఎంపిక చక్కగా జరిగింది. అతను ఆడి 20 రన్స్ తర్వాత అవుట్ అయ్యాడు. క్యాచ్ పట్టేశారు. తర్వాత వచ్చినవాడు 10 రన్స్కే వికెట్ పోగొట్టుకున్నాడు. నువ్వు 3వ ఆటగాడివి. నీ ఆట చాలా శ్రద్ధతో పరికించాను. చాలా హాయిగా ఉద్రేకం లేకుండా ఆడుతున్నావు. సంరక్షణాత్మకంగా నువ్వొక బంతి కూడా కొట్టలేదు. క్రమక్రమంగా విజృంభించావు. 4లు మొదలయ్యాయి. మధ్యన 6లు. ప్రేక్షకులు వెర్రులెత్తిపోయారు. 40 ఓవర్లలో లక్ష్యం చేరుకున్నారు మీరు. నువ్వు 10 4లు 6 6లు కొట్టావు. చివరి బంతి వరకు నువ్వు అవుట్ అవ్వలేదు. నీ ఆట ప్రశస్తంగా ఉంది. ఆట ముగిసేసరికి అప్రయత్నంగా ఆనందబాష్పాలు కారాయి. నేనింతగా ఎప్పుడూ చలించలేదు. ఏదో ఒకరోజు నువ్వు జాతీయంగా, అంతర్జాతీయంగా, కెప్టెన్గా నాకన్నా గొప్పవాడివిగా రూపొందుతావు. నీకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. ఇట్లు గంగూలీ. ఎదురుగా నిలబడి పరవశత్వం పొందుతున్న తల్లిదండ్రుల పాదాలకు వంగి నమస్కారం చేసి తాతగారికి ఉత్తరం చదివి వినిపించి నమస్కారం చేయడానికి కార్తీక్ వెళ్ళాడు. వసంతవల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత స్వర్గీయ గండికోట బ్రహ్మాజీరావు గారి రచన కార్తీక్ విన్నారు.
ఈ కథాకాలం 2005 సంవత్సరం. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంతవల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.